కడప జిల్లా జమ్మలమడుగులో ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీలు కొనసాగుతున్నాయి. జమ్మలమడుగు నుంచి హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు వెళ్లే స్లీపర్ బస్సులకు సాధారణంగా ఉండాల్సిన ఛార్జీల కంటే రెట్టింపు ధరలు వసూలు చేస్తున్నట్లు ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక్కో టికెట్కు 1800 నుంచి 2200 వరకు వసూలు చేస్తుండటంతో ప్రయాణికుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్నప్పటికీ ఫుల్ అయ్యాయని చెబుతూ చివరి నిమిషంలో మరింత అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పండగల వేళ తమ ఊరికి వెళ్లాలన్నా తిరిగి రావాలన్నా ప్రైవేట్ ట్రావెల్స్ దోపిడీతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ప్రజలు చెబుతున్నారు. ఇక ఈ దోపిడీపై అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరుతున్నారు. నేను జమ్మలమడుగులో ఉంటున్నాను. ఈ రోజు నేను మా బంధువులు సంక్రాంతికి అని మా ఇంటికి వచ్చారు. వాళ్ళను నేను పంపించడానికి వచ్చాను. ఒకరు హైదరాబాదు, ఒకరు బెంగళూరు వెళ్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే టికెట్ల విషయానికి వస్తే ఎంత దారుణం అండి. అసలు ఒక టికెట్ మీద 3 times ఎక్కువ తీసుకుంటున్నారు. స్లీపర్ కి దగ్గర దగ్గర 3000 అంట. ఇంతకు ముందల్లా 600, 700 తీసుకునే వాళ్ళు. చాలా బాధాకరం అండి. మా బంధువులు ఎంతో బాధతో బస్సు ఎక్కుతా పోతున్నారు. వేరే ఆప్షన్ లేదండి వాళ్ళకి. అసలు మా బంధువుల్లాగా అసలు ఎంతమంది బాధపడుతున్నారో కూడా అసలు నాకు చెప్పనీకే మాటలు రావట్లేదు. ఈ రోజు వాళ్ళు వచ్చి సంతోషంగా గడిపినారనే దానికంటే వెళ్ళేటప్పుడు బాధతో వాళ్ళని పంపిస్తున్నామండి. చాలా బాధాకరణం. దీనివల్ల చిన్న చిన్న ఉద్యోగస్తులు చాలా ఇబ్బంది పడుతున్నారండి. దీన్ని కొంచెం అధికారులందుకు కొంచెం వాళ్ళ దృష్టికి తీసుకెళ్లి కొంచెం చూసుకొని తగిన న్యాయం చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. నా పేరు విజయ్. వచ్చినప్పుడు కూడా చాలా రష్ గా ఉంది. ఈవెంట్ టికెట్ కూడా 700 అయితే కనుక 1700, 1800 రావాలి. ఎంత రేట్ పెట్టినా కూడా టికెట్ చాలా కష్టంగా ఉంది. ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళు ఇలా సౌజన్యంగా తీసుకోవడం అనుకునేసేస్తుంది. దీనిపైన ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని మాలాంటి ఎందుకు కోసం వెళ్ళి ఉంటాం అక్కడికి. మహా అంటే సంవత్సరం నెలకు 30,000 దాంట్లో వచ్చేవాళ్ళం. ఇంత కాస్ట్ పెట్టి పండగ రావాలి ఎవరికైనా ఉంటుంది. ఇట్లా ఊరికి మన పండగకు మన పల్లెటూరు రావాలని ఎవరికైనా ఉంటుంది. సో దీనిపైన గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకొని మళ్ళీ ప్రయాణికుల కోసం ఏదైనా గిట్టుబాటు ఆర్టీసీ పేరు లాగా ఏదైనా మంచి పేరు పెడితే కనుక ఒక మళ్ళీ ప్రయాణికులకు చాలా ఉపయోగపడుతుంది. సో వచ్చేటప్పుడు ఏంటంటే నేను ఏపీఎస్ఆర్టీసీలో టికెట్ బుక్ చేసుకొని వచ్చాను. దాని ప్రైస్ వచ్చేసి 690. నెక్స్ట్ నేను రిటర్న్ వెళ్ళేటప్పుడు ఆర్టీసీలో టికెట్స్ లేవని చెప్పేసి ఇక్కడ ఒక ట్రావెల్స్ బుక్ చేసుకున్నాను, ప్రైవేట్ ట్రావెల్స్. వాళ్ళైతే నార్మల్ ఆర్టీసీ కన్నా డబుల్ ప్రైస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. దీనివల్ల మోస్ట్లీ అందరికి నష్టం అనేది ఉంది. సో పర్సనల్ గా ఏం యూజ్ అవుతుంది అని కూడా మాకు అర్థం అవ్వట్లేదు. సో దీన్ని అరికట్టాలని. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, చెప్పండి. ప్రజలైతే ప్రయాణికులైతే చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ ఛార్జీ పెంపు వల్ల. సో దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? థ్యాంక్ యూ దేవిక. ఏదైతే కడప జిల్లాలో అయితే పూర్తి స్థాయి అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వారైతే నిలువ దోపిడీ అయితే పాల్పడుతున్నారు. అయితే ఈ నేపథ్యంలో చూస్తే ఏదైతే పండగ సంబంధించి కావచ్చు, అదేవిధంగా పండగ స్థలాలకు వచ్చేటప్పుడు కూడా ప్రజల నుండి కూడా అధిక రేట్లతో అయితే వసూలు చేస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. అయితే కడపలో అయితే జమ్మలమడుగు కావచ్చు, అయితే కడప సిటీ కావచ్చు, పలు చోట్ల నుంచి కూడా అధిక రేట్లతో అయితే ప్రైవేట్ ట్రావెల్స్ వాళ్ళైతే నిలువ దోపిడీ అయితే చేసుకునే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే కడప నుంచి హైదరాబాద్ కి, విజయవాడకి, బెంగళూరుకి వెళ్లే బస్సుల నుంచి వారైతే విచ్చలవిడిగా అయితే వేల కొద్ది రూపాయలు అయితే వసూలు చేస్తున్న పరిస్థితి అయితే మనకి కనిపిస్తుంది. అయితే మొత్తానికి ఏదేమైనప్పుడు కూడా ప్రజా అభిప్రాయం తీసుకుంటే ఏదైతే ప్రజలైతే పూర్తి స్థాయి అయితే పండగ రోజుల్లో మాత్రమే ఈ యొక్క రేట్లు అధికంగా వసూలు చేస్తున్నారు అని కూడా దీనిపైన మరింత భారం కూడా మాకు ఉందని కూడా వారు చెప్తున్నారు. అయితే మొత్తానికి ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అయితే ఈ పండగ సీజన్ లో అయితే నిలువ దోపిడీ చేస్తున్నట్లయితే పూర్తి స్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే పండగకు తమ ఊరికి వెళ్ళాలన్నా రావాలన్నా దోపిడీలు మాత్రము చిల్లర లేకున్న స్థాయికి అయితే వెళ్ళిపోతుందని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అయితే మొత్తానికి దీనిపైన కూడా అధికారులు కూడా ఏ మాత్రం స్పందించలేదని కూడా పూర్తిస్థాయి అయితే మనకు తెలుస్తుంది. అయితే ఏది ఏమైనప్పుడు కూడా పూర్తిస్థాయి అయితే ఈ యొక్క ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యం అయితే ఒక నిర్లక్ష్యంగా కావచ్చు, అదే విధంగా గతంలో మనం చూసాము ఆ ప్రైవేట్ ట్రావెల్స్ అయితే ఎలాంటి ఎక్విప్మెంట్స్ కూడా యూజ్ చేయరు. కానీ అమౌంట్ విషయానికి వచ్చేస్తే టికెట్ రేట్లు మాత్రం అయితే అధిక రేట్లు పెంచడము, అదే విధంగా ప్రజల్ని ఇబ్బంది పెట్టే స్థాయికి అయితే ప్రైవేట్ యాజమాన్యాలు అయితే ఎక్కువగా ఈ యొక్క వసూళ్లకు పాల్పడుతున్నది కూడా పూర్తి మనకు తెలుస్తుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ కృష్ణ.